తెలంగాణ రాజ్ భవన్లో చోరీ జరిగింది. మొదటి అంతస్తు సుధర్మ భవన్లోని గదిలో 4 హార్డ్ డిస్క్లు అపహరణకు గురయ్యాయి. ఈ నెల 14వ తేదీ రాత్రి చోరీ జరిగినట్లు సీసీ ఫుటేజ్లో దృశ్యాలు రికార్డయ్యాయి. హెల్మెట్ ధరించి కంప్యూటర్ రూమ్లోకి ఓ వ్యక్తి వచ్చినట్లు గుర్తించారు. చోరీకి గురైన హార్డ్ డిస్క్లో రాజ్ భవన్ వ్యవహారాలతో పాటు కీలకమైన రిపోర్ట్ ఫైల్స్ ఉన్నట్లు గుర్తించారు. రాజ్ భవన్ సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉన్న ప్రాంతంలో చోరీ జరగడం ప్రభుత్వ భద్రత వ్యవస్థపై సందేహాలు కలిగిస్తుంది. రాజ్ భవన్లో జరిగే కీలక సమావేశాలు, ప్రభుత్వ నిర్ణయాలు, ఇతర సున్నితమైన సమాచారం ఈ హార్డ్ డిస్క్లలో ఉండే అవకాశాలున్నాయి. ఈ డేటా మాయం కావడంతో ప్రభుత్వ రహస్యాలపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా చోరీకి పాల్పడిన దొంగను గుర్తించినట్లు తెలుస్తుంది. కంప్యూటర్ హార్డ్వేర్ ఇంజనీర్ శ్రీనివాస్ ఈ దొంగతనానికి పాల్పడినట్లు గుర్తించారు. శ్రీనివాస్ ని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం. తెలంగాణ రాజ్ భవన్ లో చోరీ జరిగింది. మొదటి అంతస్తు సుధర్మ భవన్ లోని గదిలో 4 హార్డ్ డిస్క్లు అపహరణకు గురయ్యాయి. ఈ నెల 14వ తేదీ రాత్రి చోరీ జరిగినట్లు సీసీ ఫుటేజ్ లో దృశ్యాలు రికార్డయ్యాయి. హెల్మెట్ ధరించి కంప్యూటర్ రూమ్లోకి ఓ వ్యక్తి వచ్చినట్లు గుర్తించారు. అయితే చోరీకి గురైన హార్డ్ డిస్క్లో రాజ్ భవన్ వ్యవహారాలతో పాటు కీలకమైన రిపోర్ట్ ఫైల్స్ ఉన్నట్లు గుర్తించారు. రాజ్ భవన్ సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు.